రిలీజియన్స్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి మీకు చెప్తా, జస్ట్ వినండి అంతే, విని అర్థం చేసుకునే ప్రయత్నించండి. అయితే జనరల్గా మనకి ఇప్పుడు మతాలు ఉంటాయి కదా, ఈ మతాలని మనం ఫాలో అవుతాం. వీటిని ఎందుకు మనం ఫాలో అవుతాం? మనకు నమ్మకం క్రియేట్ చేసుకోవడం కోసం, అంటే ఒక బిలీఫ్ సిస్టమ్ మనం ఏర్పాటు చేసుకొని ఆ బిలీఫ్ సిస్టంలో మనం ముందటికెళ్ళడం కోసం అని చెప్పేసి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు అనుకుందాం, ఆయనకు నమ్మకం లేదు, తనకు దేవుని పైన నమ్మకం లేదు, తన పైన తనకు నమ్మకం లేదు. అప్పుడు ఏదన్నా ఒక నమ్మకం అనేది ఉండాలి, ఇద్దరు దేవుని పైన నమ్మకం అని ఉండాలి, లేకపోతే తన పైన తనకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే తను ముందడుగేయగలుగుతాడు. సో దేవుడు అనే బిలీఫ్ సిస్టమ్ తను కనుక డెవలప్ చేసుకున్నట్టయితే అప్పుడు తను ఏం చేస్తాడు, దేవుని పైన నమ్మకం పెట్టేసుకొని తను చేయాల్సిన పని తను చేసుకుంటూ ముందరికి వెళ్తుంటాడు. అదే కనుక ఆ పర్సన్ దేవుడిని నమ్మకుండా తన పైన తను నమ్మకం పెట్టుకున్నాడు అంటే ఆ నమ్మకంతో తను ముందరికి వెళ్ళగలుగుతాడు. బిలీఫ్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. అది మతంతోటైనా మీరు బిలీఫ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవచ్చు, లేకపోతే మీ పైనైనా మీరు బిలీఫ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. జనరల్గా మీరు అబ్జర్వ్ చేసారో లేదో, చాలామంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, జిమ్స్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళందరూ చాలా మోటివేటెడ్గా ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా అంటే జిమ్కి పోవాలి పొద్దున, డైట్ ఇది మెయింటైన్ అంటే ఇదే మెయింటైన్, దాదాపు 10-15 years 12 years అట్లా వాళ్ళు ఆ అన్ని సంవత్సరాలు వాళ్ళు అదే డైట్, అదే జిమ్, డైలీ అదే టైంకి చేసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు అంతే డెడికేషన్ తోటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని, అంటే వాళ్ళొక మోటివేషన్ కోసం వాళ్ళొక సిస్టమ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అది వాళ్ళపైన వాళ్ళకి మోటివేషన్, వాళ్ళపైన వాళ్ళకి బిలీఫా, లేకపోతే దేవుని పైన నమ్మకం అనేది అది వాళ్ళు చూస్ చేసుకున్న పాతది. ముఖ్యంగా మీరు ఏ రిలీజన్ ఫాలో అయినా కానీ కూడా మీకున్న దేవుని మధ్యలో ఇద్దరు వ్యక్తులు కీ రోల్ ప్లే చేస్తారు. ఎవరనంటే ఒకళ్ళు రిలీజియస్ టీచర్, ఇంకొకరు పొలిటికల్ లీడర్. వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి ఈ ఇద్దరిట్లలో ఎవరు డిఫరెన్సెస్ చూపించినా కూడా మీ మతం పైన, మీ బిలీఫ్ సిస్టమ్ పైన బాగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. రిలీజియస్ టీచర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు అందరికి షేర్ చేస్తారు. వాళ్ళకి తెలిసింది వాళ్ళు రీసెర్చ్ చేసేవాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసే వాళ్ళు అందరికీ చెప్పేస్తారు. రిలీజియస్ టీచర్స్ వాళ్ళు అంతగానం వాళ్ళు మొత్తం చెప్పినా కొద్దీ ఈ వినేవాళ్ళు ఉంటారు కదా, వినేవాళ్ళు కరెక్ట్ వినరు. వినకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకటి ఇంటర్ప్రిటేషన్ తయారు చేసుకుంటూ ఉంటున్నట్టు అట్లా. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆయన చెప్పేది వింటారు, కానీ తర్వాత మర్చిపోతారు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటిది అని అంటే మత బోధకుడు మతాన్ని బోధించినా కానీ కూడా వాళ్ళు అంటే మీరు ఫస్ట్ అయితే ఆ బుక్కుని చదవరు, మీరు ఆ బుక్కుని చదవరు. చదవకపోయేసరికి ఈ పరిశాన్ అంతా స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీకు మీ మతం పైన కరెక్ట్ క్లారిటీ ఉండదు. మీకు అప్పుడు మీరు నమ్మే సిద్ధాంతాలపైన మీకు కరెక్ట్ నమ్మకాలు కూడా ఉండవు. కాబట్టి మీరు అప్పుడు మోటివేషన్ కోసం కానీ లేకపోతే ఏదైనా ఒకటి మీరు వెతుకుతూ ఉంటారంట మీ మతంలో. కాబట్టి మతాన్ని ఫస్ట్ మీరు బుక్కులు తీసి మీరు చదువుకోరు మీ మతం గురించి. అది ఏ మతం అన్నా కానీ, అది అబ్రహామిక్ రిలీజియన్స్ అన్నా కానీ, లేకపోతే ఈస్టర్న్ రిలీజియన్స్ అన్నా కానీ. నేను ఈస్టర్న్ సైడ్ ఎందుకన్నా అంటే ఈస్టర్న్లో చాలా రిలీజియన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈస్టర్న్ రిలీజియన్స్ అంటున్నా. అబ్రహామిక్ రిలీజియన్స్ కానీ, ఈస్టర్న్ రిలీజియన్స్ కానీ. సో ఇంకొకటి ఏంటి అని అంటే పొలిటీషియన్స్ ఎప్పుడైనా కానీ కూడా వాళ్ళ పని ఏంటిది, పాలిటిక్స్ చూసుకోవడం, దేశాన్ని సక్రమంగా చూసుకోవడం. వాళ్ళ దగ్గర నుంచి కనుక మన మతం ఆపదలో ఉన్నది, మన మతం ఇంత ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటుర్రు అని అంటే మిమ్మల్ని మోసం చేస్తుర్రు అన్నట్టు మనం దాన్ని ఒక క్రైటీరియాగా మనం ఉంచుకోవాలి. అదే బిలీఫ్ అని చెప్పేసి అంటలేదు, దాన్నే బండ గుర్తు అని చెప్పట్లేదు. అదొక క్రైటీరియాగా ఒక పాయింట్ లెక్క పెట్టుకోండి మీరు దాన్ని. కాబట్టి పొలిటీషియన్స్కి వాళ్ళు పాలిటిక్స్ మాత్రమే చేస్తారు. వాళ్ళకు మతం పైన ఎలాంటి అవగాహన ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు మతం ఆపదలో ఉన్నది అని చెప్పేసి అని అంటున్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ మతం పైన క్లారిటీ లేదన్నట్టు. ఎందుకు క్లారిటీ లేదంటే ఇంతకుముందు చెప్పినట్టే మనలో ఉన్న వాళ్ళే పొలిటీషియన్స్ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, మన మతంకి సంబంధించిన పొలిటీషియన్స్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మన మతంలోనే ఇదంతా అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఒక లెక్క అర్థం చేసుకున్నారు. వాళ్ళు మన మతాన్ని అర్థం చేసుకొని బయట గొడవలు జరుగుతుంటే వేరే మతాలతోటి జరిగిన ఆ గొడవల్ని వీటిని అర్థం చేసుకుని వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఆపర్చునిటీ ఉన్నది కాబట్టి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడం కోసం వస్తున్న వాళ్ళే, మనలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఎక్కువ వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పుడు అసలైన ముచ్చట ఏంటిదనంటే ఇప్పుడు ఒక రిలీజియస్ టీచర్ ఉన్నాడు. రిలీజియస్ టీచర్ అని ఎవరనంటే ఇప్పుడు మతాన్ని బోధించడం అన్నట్టు. నార్మల్గా హిందువులలో అయితే పూజారులు వీళ్ళు ఉంటారు, అదే ముస్లిమ్స్లో అయితే మౌల్వీ వాళ్ళు ఉంటారు, ప్లస్ క్రిస్టియానిటీకి వచ్చారు పాస్టర్స్, ఫాదర్స్ వాళ్ళు ఉంటారు. సో ఇట్లా రిలీజియన్ని వీళ్ళు టీచ్ చేసే వాళ్ళ దగ్గరికి పోయి ఎవరన్నా ఒకళ్ళు వాళ్ళ ప్రవచనాలు వినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పోయి అడిగిన అనుకో ఏమని అడుగుతారంటే మన మతం గొప్పదా, వేరే మతాలు కూడా గొప్ప, ఇట్లా చాలా మతాలు ఉన్నాయి అని చెప్పేసానంటే వాళ్ళు చాలామంది చెప్పే మాట ఏంటిదనంటే మన మతమే అసలైన మతము, మనదే కరెక్ట్ మతం అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ నుంచి అసలు పర్సన్ స్టార్ట్ అవుతుంది. అందరు అప్పుడు ఏమనుకుంటున్నారంటే నేను ఫాలో అయ్యేది కరెక్ట్ రిలీజన్ కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళకు ఈగోయిస్టిక్ నేచర్ అనేది పెరిగి అప్పుడు వేరే మతాలను ఏం చేస్తారంటే చులకన చూడడం మొదలు తప్పు అని చెప్పి తప్పు పాయింట్అవుట్ చేయడానికే చూస్తారు.
అది అసలు కారణం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. సో ఇప్పుడు ఇక్కడ అసలు ఆ రిలీజియస్ టీచర్ ఏమని చెప్పాలంటే, మనం వెళ్ళే పాత మంచి పాతే, నీకు కనుక ఈ పాత సెట్ అయింది అనుకో, ఈ పాతలో నువ్వు ఫాలోగా. లేదు అని అంటే ఇక వేరే రిలీజియన్స్ కూడా ఉన్నాయి, ఆ రిలీజియన్స్లలో కనుక నీకు నచ్చింది అప్పుడు ఆ మతాలు అని అంటే అప్పుడు నువ్వు ఆ రిలీజియన్స్ని ఫాలో అవ్వు అని చెప్పేసి అట్లా ఉన్నది అని అంటే అప్పుడు మనం వేరే మతాలపైన ద్వేషం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. జనరల్గా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చాలామంది మీరు ఇప్పుడు నేను స్టార్టింగ్ ఇంతకుముందు అన్నట్టు మోటివేషన్ కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నమ్ముకుంటూ వెళ్తుంటారు, అంటే వాళ్ళకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ముందరికి వెళ్తుంటారు. అయితే ఇప్పుడు వేరే పాత అని చెప్పేసి నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు జనరల్గా ఒక మనిషి ఇంకొక మనిషికి ఎప్పటికీ సంబంధం ఉండదు. ప్రతి ఒక్క మనిషి వెరైటీగా ఉంటాడు, వింతగా ఉంటాడు, ఆయన రూపురేఖలు కానీ ఆలోచనలు అన్నీ విభిన్నంగా ఉంటాయి. అయితే ఒక పర్సన్కి ఒక మెథడ్ అంటే ఒక రిలీజియస్ ప్రాక్టీస్ అంటే ఒక 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 మతం పైన నమ్మకం పెట్టుకొని నడవడం ఒకరికి నచ్చుతుంది. అంటే ఆ నమ్మకం ఎట్లా డెవలప్ అవుతుంది అంటే, ఒక మతంలో ఉండే ప్రాక్టీసెస్ ఉంటాయి కదా. జనరల్గా ఇప్పుడు హిందువులలో ఏదైనా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రకమైన పూజలు ఉంటాయి, వాళ్ళు చేయాల్సిన పనులు ఉంటాయి, అట్లా ఒక రిచువల్స్ ఉంటాయంట. ఆ రిచువల్స్ని చేస్తూ వెళ్తూ ఉంటారు. సో అవి అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఒక మనిషికి సంబంధం ఉండదు కాబట్టి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాక్టీసెస్ అనేవి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. మీకు ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే, ఇప్పుడు మీ ఇంట్లోనే మీ ఫాదర్ ఒక దేవుని నమ్ముతాడు, మీ మదర్ ఒక దేవుని నమ్ముతాడు, మీరు ఒక దేవుని నమ్ముతారు, మీ తమ్ముడు ఒక దేవుని నమ్ముతాడు, మీ చెల్లి ఒక దేవుని నమ్ముతాడు. ఎందుకు ఎంతగానో డిఫరెంట్ ఉన్నది అని అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుని పైన విశ్వాసం ఉన్నది, వాళ్ళకి నమ్మకం ఉన్నది దేవుని పైన. వాళ్ళ స్టోరీస్ కానీ వాళ్ళ మహిమలు కానీ అవన్నీ వాళ్ళకి మంచిగా అనిపించి, నాకే దేవుడు మంచిగా చేస్తాడని చెప్పేసి వాళ్ళు ఆ పాత్రను చూస్ చేసుకుని వాళ్ళ పాత్ర వెళ్ళిపోతారు. అంతే, వాళ్ళు ఏం చెడ్డ పాత్రలు వెళ్తారు, వాళ్ళు మంచి పాత్రలు వెళ్తున్నారు. సో ఒక మనిషికి మన ఇంట్లోనే సంబంధం లేదు కాబట్టి మనం ప్రపంచం అంతా అందరూ కూడా ఒక్క లెక్కనే ఉండాలని చెప్పేసి అనుకోవడం కరెక్ట్ కాదు. సో మనకు అబ్రాహ్మిక్ రిలీజియన్స్ వాళ్ళు మెయిన్ ఏం టీచ్ చేస్తారు అంటే, ఒక్కటే దేవుడు ఒక్కటే మతం అని చెప్పేసి అని అంటారు. ఇది అందరికీ సెట్ కాదు, అందరికీ అస్సలకే సెట్ కాదు. అది ఎందుకు సెట్ కాదని అంటే ఇదే రీజన్, ఎందుకంటే ఒక మనిషికి ఇంకో మనిషికి సంబంధం ఉండదు కాబట్టి మతాలు అనేటివి కూడా ఎప్పుడైనా స్వేచ్ఛ ఇవ్వాలి వేరే మతంలోకి వెళ్ళడం కోసం అని చెప్పేసి. వేరే మతాలను ఎప్పుడు తప్పు పాయింట్అవుట్ చేయడానికి చూడొద్దు, ఆ మతం వాళ్ళకి సెట్ అయింది అని చెప్పేసి అనుకోవాలి. ఎప్పుడైతే అట్లా అనుకుంటారో అప్పుడు మనకు వేరే మతాలపైన మనకు ద్వేషం అనేది తగ్గుతుంది. లేకపోతే ఈ ద్వేషం అనేది ఎన్నడూ తగ్గది, ఈ ద్వేషం అనేది ఇట్లా పెరుగుతూనే ఉంటుంది. రిలీజియస్ టీచర్స్ ఇంత మేజర్ రోల్ ప్లే చేస్తారు. సో ఇప్పుడు రిలీజియస్ టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు రిలీజియస్ టీచర్స్ని మనం ఏం చేస్తున్నాం, వీళ్ళకి మతం అంతా తెలుసు కాబట్టి మనం వీళ్ళనే పొలిటీషియన్లు ఏం చేస్తే అయిపోతుంది అని చెప్పేసి మనం వీళ్ళని పొలిటీషియన్లు చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ ఇరుక్కపోయిన స్టేజ్ ఇది అన్నట్టు. రిలీజియస్ టీచర్స్ని మనం పొలిటీషియన్లు చేసరికి ఏమవుతుంది, వాళ్ళు పొలిటీషియన్లుగా మారిపోయిన తర్వాత వాళ్ళు వేరే మతాలపైన మనం ఇంతకుముందు అనుకున్నట్టే ఈగోలతోటి వాళ్ళు వెళ్తూ ఉంటున్నట్టు. కాబట్టి ఎప్పుడైనా కానీ రిలీజియస్ టీచర్లనే ఉంచాలి. రిలీజియస్ టీచర్లనే ఉంచాలి అని అంటే, ఏ రిలీజియస్ టీచర్ అయితే అన్ని మతాలని ఈక్వల్గా చూస్తాడో, అన్ని మతాలలో కూడా నీకు నచ్చిన మతం ఏదైతే ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి అంటారో ఆ రిలీజియస్ టీచర్ని మాత్రమే మనం పొలిటీషియన్ చేయాలి. ఇప్పుడు చేయాలంటే ఖచ్చితంగా చేయాలని కాదు, అంటే అలాంటి వాళ్ళు కూడా అర్హులు అని చెప్పి మనం కన్సిడర్ చేయవచ్చు. ఖచ్చితంగా చేయాలని కాదు, మళ్ళీ మీరు ఖచ్చితంగా అని చెప్పేసి పెట్టుకోకండి. ఖచ్చితంగా కాదు అంతే, మీరు అక్కడ వాళ్ళకు అర్హత అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు అట్లా. కాబట్టి ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉన్నాడు, పొలిటీషియన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు పొలిటీషియన్లలో అందరికీ కూడా అన్ని వాళ్ళ మతం పైన కంప్లీట్ అవగాహన ఉండకపోవచ్చు, ప్లస్ వేరే మతాలపైన కూడా వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. అంతే తప్పితే కానీ పొలిటీషియన్స్ దగ్గర నుంచి మత బోధనలు మనం వినడానికి ప్రయత్నించొద్దు. ప్లస్ మళ్ళీ ఇంకేంటంటే, వాళ్ళు కనుక మన మతం ప్రాబ్లంలో ఉన్నది, మన మతాన్ని సేవ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అంటే దాన్ని కూడా మనం గుడ్డిగా నమ్మొద్దు. ఆ నమ్మకం అనేది మనం వేరే మతాలపైన ద్వేషం పెరగడం, మన మతం నాశనం కావడానికి కారణమవుతుంది. సో ఇప్పుడు అన్ని మతాలు పీస్ఫుల్గా ఉంటాయని చెప్పేసి మాత్రం నేను అంగీకరించాను. ఎందుకంటే కొన్ని మతాలు అవి అది మానవుని కాలంలో ఆగిపోయినాయి. అవి వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఏంటి అని అంటే 10వ సదిలోనే ఆగిపోయినాయి. వాళ్ళు అక్కడి నుంచి బయటకు వస్తలేరు. ఇంకా వాళ్ళు అవే నిజం అనుకుని చెప్పేసి ఆ భ్రమలనే బతుకుంటారు. అది ఒక్క రిలీజన్లో కాదు, అన్ని రిలీజన్లలో కూడా ఇదే ప్రాబ్లం ఉన్నది. ఒక్క రిలీజన్ అని అన్ని రిలీజన్లలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది అన్నట్టు. అక్కడి నుంచి ఆ మనుషులు బయటపడలేకపోతారు, ఎందుకంటే వాళ్ళకు భయము. అక్కడి నుంచి వాళ్ళు ఏం సాధిద్దామా అని చెప్పేసి ఆలోచిస్తురా అని చూస్తే దాదాపు నాకేం కనిపించింది అని అంటే, స్వర్గ ప్రాప్తి, నరక ప్రాప్తి, ఇలాంటి కాన్సెప్ట్స్ ఒక్కొక్క రిలీజన్లో ఒక్కొక్క లెక్క ఉంటాయి. కాబట్టి వాటికి భయపడి అట్లనే ఆ మతాలపైన వాళ్ళు గుడ్డి నమ్మకాలను పెట్టుకొని వాటిని అట్లనే వెళ్ళిపోవడం వలన ఇంత పెద్ద పరిశానే స్టార్ట్ అయింది అనేది నా కంప్లీట్ అభిప్రాయం. సో ఇది నా వ్యూ. ఇది రిలీజన్స్ పైన ఇదేం అందరికీ వర్తిస్తుందని కాదు, నాకు తెలిసిన వ్యూ నేను చెప్పుకుంటే వెళ్ళినా.
సో నేను యాక్చువల్ నేను ఫ్లోలో వెళ్ళిన కొన్ని నేను తప్పు చెప్పకుంటే మీరు పాయింట్అవుట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను.